అందరికీ నమస్కారం. ముందుగా మన కడప రిపోర్టర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనలో చాలామందికి తెలియని లంకమల అభయారణ్యంలో ఎవరూ చూడని ఒక పురాతన చరిత్ర కలిగిన పూర్తిగా శిథిలావస్థలో ఉన్న ఆలయం గురించి మీకు చెప్పబోతున్నాను. మనం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే మన కడప రిపోర్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడాలనే ఆసక్తి నాకు కలుగుతుంది. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేసి ఇన్స్టాలో ఫాలో చేయండి. మన కడప జిల్లాలోనే సిద్ధవటం ప్రాంతం అతి పురాతనమైనది. ఒకప్పటి సిద్ధవట సీమగా రాజ్యపాలన ఇక్కడ నుండే జరిగేది. చాలా కాలం వరకు కడప ప్రాంతానికి జిల్లా కేంద్రంగా కూడా సిద్ధవటం ఉండేది. ఆధ్యాత్మికంగా ఎంతో ఆవశ్యకతని సంతరించుకున్న ఈ ప్రాంతం అటు చారిత్రక అంశాలతో పురాతన కోటలు, ఆలయాలు, రాచరికపు ఆనవాళ్లు అనువనున మనకు దర్శనమిస్తాయి. ఎందరో రాజులు, రాజ్యాలు, దండయాత్రలు, యుద్ధాల చరిత్రలతో నిండి రాజుల వైభవాన్ని తెలిపే విధంగా నిర్మింపబడిన ఆలయాలు ఇక్కడ అనేకమైనవి. విస్తారంగా విస్తరించిన లంకమల అడవులలో నిర్మించిన పురాతన ఆలయాలు నేడు విశేషమైన పూజలు అందుకుంటున్నాయి. వాటిలో నిత్య పూజ కోన, కపర్తీశ్వర కోన, గోపాలస్వామి కొండ, లంకమల్లేశ్వర స్వామి ఆలయాలు ప్రధానమైనవి. ఇవే కాకుండా చాలా మందికి తెలియని మరెన్నో ఆలయాలు కూడా మనకు దర్శనమిస్తాయి. అలాంటి ఆలయాలలో ఎంతో విశిష్టత కలిగిన, చారిత్రక నేపథ్యం కలిగిన పురాతన ఆలయం వనేశ్వర కోన. ఈ ఆలయం సిద్ధవటం మండలంలోని జ్యోతి, గొల్లపల్లె, పొన్నువూలు గ్రామాల సమీపంలో జ్యోతి సిద్ధేశ్వర స్వామి ఆలయానికి వాయువ్యంగా, నిత్యపూజ స్వామి కోనకి నైరుతి దిశలో దట్టమైన లంకమల అరణ్యంలో పచ్చని పొదలు, ఎత్తైన వృక్షాల మధ్య అద్భుతంగా నిర్మింపబడింది. ఇక్కడికి వెళ్లాలంటే పెద్ద సాహసం చేయాల్సిందే. ఈ మార్గం ఎత్తైన కొండలతో, చుట్టూ పొదలతో అలుముకుని ఉంటుంది. కృతయుగంలో వశిష్ఠ మహర్షుల వారు ఈ ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాలు ఆ పరమశివుడు కోసం తపస్సు చేశాడని, ఆ క్రమంలో ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాడని, పచ్చని చెట్లు, పండ్ల తోటలు, పూల వనాలతో నిండి ఉండడం వలన ఈ ప్రాంతానికి వనేశ్వర క్షేత్రం, వనేశ్వర కోనగా పేరు వచ్చిందని స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఆలయ నిర్మాణం విషయానికి వస్తే ఈ ప్రాంతం చోళ సామ్రాజ్యంలో రేనాటి చోళుల పరిపాలనలో ఉండేదని, అలాగే కరికాల చోళుడు మన దక్షిణ భారతదేశంలో అనేకమైన ఆలయాలను నిర్మించాడని చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చును. అప్పట్లో చోళులు ప్రధానంగా భైరవారాధన చేస్తూ ఉండేవారట. ఈ ఆలయం కూడా చోళుల కాలంలో నిర్మింపబడిందని ఇక్కడున్న కాలభైరవ విగ్రహం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత రాష్ట్రకూటులు, వైదుంబులు, కాకతీయులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించారని చరిత్ర మనకు చెప్తూ ఉంది. ఈ ఆలయం కింద 1000 స్క్వేర్ యార్డ్స్ భూభాగం కూడా ఉందని బ్రిటిష్ గెజిట్ రికార్డులలో కూడా నమోదు చేయబడింది. ఈ వనేశ్వర ఆలయాన్ని మనం సందర్శించినట్లయితే మొదట మనకి ఆశ్చర్యం కలుగుతుంది. దట్టమైన ఈ అడవి చెట్ల మధ్య ఈ శివాలయం మనకు దర్శనమిస్తుంది. మొదటగా శిథిలమైన మెట్ల మార్గం ద్వారా లోపలికి వెళ్తే శిథిలావస్థలో పురాతన ఆలయం మనకు కనిపిస్తుంది. ఆలయం లోపల చూసినట్లయితే అపరిశుభ్రమైన పరిసరాలతో నిండి ఉంది. అప్పట్లో వశిష్ఠ మహర్షి ప్రతిష్ఠించిన లింగాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే సీతారాములు ఈ లింగానికి పూజలు చేసినట్లు పురాణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడి నుండి కొద్దిగా బయటికి రాగానే గోడకి ఆనుకుని ఉన్న అమ్మవారి విగ్రహం మనం చూడవచ్చు. ఈ విగ్రహం నేడు పూర్తిగా శిథిలమై ఉంది. అక్కడ నుండి బయటికి రాగానే ఆలయానికి ఎడమ వైపు జటలు విప్పుకొని కోరలతో అతి భయంకరంగా ఉండే కాలభైరవ స్వరూపం విగ్రహ రూపంలో ఉంది. కాలభైరవుడికి చీరలు చుట్టి పసుపు కుంకుమలతో పూజలు చేయడం ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే గుడికి ఇరువైపులా నిధి నిక్షేపాల వెతుకులాటలో దుండగులు తవ్విన లోతైన గుంతలు ఇక్కడ కనిపిస్తాయి. జనావాసానికి దూరంలో ఈ ఆలయాన్ని నిర్మించిన అప్పటి రాజులు వైభవాన్ని తెలిపే విధంగా ఆలయ గోపురంపై విగ్రహాలు, అందమైన శిల్పాలు శిథిలమై మనకు దర్శనమిస్తున్నాయి. ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రహరీ గోడ ఉన్నట్లు, అది నేడు శిథిలమైనట్లు ఆనవాళ్లు మనం ఇక్కడ గుర్తించవచ్చు. ఈ ఆలయ ప్రాంగణం చుట్టూ దట్టమైన చెట్లు, అటవీ జంతువుల అలికిడితో నిండి ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ దగ్గరి గ్రామాలైన జ్యోతి, గొల్లపల్లె, పొన్నువోలు, చలమారెడ్డి కొట్టాల గ్రామ ప్రజలు సోమవారాలు, కార్తీక మాసం, శివరాత్రి వంటి పర్వదినాలలో స్వామివారికి పూజలు చేసేవారని, ప్రస్తుతం స్వామివారికి ఆ మాత్రం పూజా కార్యక్రమాలు కూడా కరువయ్యాయని స్థానికులు చెప్తున్నారు.
అంతేకాకుండా ఇక్కడ నుండి ముందుకు వెళ్తే పెద్ద జలపాతం కూడా మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ ఒక ఆలయం మాత్రమే కాకుండా అనేకమైన ఆలయాలతో పాటు అదృశ్య నగరం ఆనవాళ్లు కూడా ఉండే అవకాశం ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడుండే కోనేరు ఎల్లప్పుడూ కలువ పూలతో నిండి చల్లటి నీళ్లతో నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. అడవిలో ఉండే జంతుజాలానికి ఈ నీరే ఆధారం. ఈ కోనేరు చుట్టూ పెద్ద పెద్ద తెల్లమద్ది చెట్లు, కొండమామిడి, నేరేడు, కొండ ఈత వంటి చెట్లున్నాయి. అటవీ శాఖ అధికారులు ఇక్కడ నిర్మించిన వాచ్ టవర్ కూడా ఉంది. ఆధ్యాత్మికంగా ఆహ్లాదకరంగా ఆకట్టుకునే ఇలాంటి అందమైన ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు మన ప్రాచీన సంపద. అలాంటి ఆలయాలు నేడు ఇలా ప్రకృతిలో మమేకమై కనుమరుగవక ముందే అధికారులు గుర్తించి సంరక్షించే బాధ్యతను తీసుకుంటారని భావిస్తూ మీ కడప రిపోర్టర్. మీరు మాత్రం మన కడప రిపోర్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం గంట కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.